హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. భోగభాగ్యాలతో, సిరి సంపదలతో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. సో, ముందుగా ఈరోజు పులగం చేస్తాను. ఎలా చేయాలో వీడియో ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసేసుకున్నాక వాటర్ అన్ని పంపేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ అన్ని పంపేసుకున్నాక మరలా ఇవి మునిగేదాకా కూడా వాటర్ పోసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఇవి నానితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా కడుక్కున్న ఈ రైస్లో నుంచి వాటర్ని పంపేసి మరలా వాటర్ పోసి వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది పొంగల్ చేయటం కోసం నేను ఇత్తడి ప్యాన్ తీసుకున్నాను. ఇత్తడి ప్యాన్ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటరు, అలానే ఇక్కడ పాలు కూడా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా పాలతో చేసేసుకోవచ్చు. నేనైతే 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. 2 కప్పుల వాటర్ వేసుకున్నాక 2 కప్పుల పాలు పోసుకున్నాను. సో చూడండి, ఇలా పాలు పోసిన తర్వాత ఇప్పుడు బియ్యము పెసరపప్పు బాగా నానినాయి కదా, మనకి పాలు ఒక పొంగు వచ్చినాయో లేదో చూసుకుందాం. ఇలా పాలు పొంగు వచ్చాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని బియ్యము పెసరపప్పులో ఉన్న వాటర్ని వంపేసుకొని పాలల్లోకి పెసరపప్పు బియ్యాన్ని వేసేసుకొని ఇది గరిటెతోటి దగ్గరుండి కలుపుకుందాము. లేదు అంటే మారిపోతుంది ఇతని ప్యాన్ కాబట్టి దగ్గరుండి చూసుకుంటూ కలిపేసుకుంటూ ఉందాము. అన్నట్లు మీ ప్రాంతాల్లో పులగం రెసిపీ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. సో ఇలా అంతా కూడా దగ్గరుండి కలుపుకుంటూ ఉండేసరికి కొంచెం సేపటికి పాలన్నీ ఎగిరిపోయి మిశ్రమం అనేది ఇలా దగ్గరికి వస్తుంది అనమాట. అప్పుడు దాకా దగ్గరగా ఉంచుకొని మనం స్టవ్ని మధ్య మధ్యలో ఫ్లేమ్లోకి పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉందాం. చూడండి, వాటర్ అన్నీ ఇనికిపోయినాయి కదా, పాలు వాటర్ అన్నీ ఇనికిపోయినాయి. సో ఇదంతా కూడా ఒకసారి గరిటెతోటి ఇలా కలిపేసుకుందాము. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మరలా ఒక కప్పు పాలు పోస్తున్నాం. ఎందుకంటే మనకి మొత్తం మెత్తగా రాలేదు కాబట్టి. ఇందాక 2 కప్పులు పాలు పోసాము, ఇప్పుడు 1 కప్పు పాలు పోసాము. పాల కోసం దీన్ని ఉడికించుకుంటూ ఉందాము. సో చూడండి, ఇలా వచ్చింది కదా ఈ మిశ్రమం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకుందాం. 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాయసం వేడిగా ఉండగానే బెల్లాన్ని వేసుకొని బాగా కలిపేసుకుందాం. తురిమిన బెల్లాన్ని వేసుకొని అలాగే 2 యాలక్కాయలు కూడా వేసుకొని బాగా దంచేసి ఈ మిశ్రమాన్ని కూడా రైస్లోకి యాడ్ చేసుకుందాము. సో ఈ పులగం పొంగల్ చాలా బాగుంటుంది. సో మీ ఏరియాలో కూడా ఇలా చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసేసి దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకొక కప్పు పాలు పోసుకుందాము. మొత్తం 1 కప్పు రైస్కి 4 కప్పులు పాలు పట్టియండి ఇక్కడ. సో పాలు పోసేసుకొని బెల్లం వేసాక కూడా 1 కప్పు పాలు పోసాను. ఇలా అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకుందాము. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, అప్పుడు ఈ మిశ్రమము ఇట్లా ఉంటే బాగా వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా ఉన్నా బాగుంటుంది. పాయసం గిన్నె పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకున్నాం కదా, కిస్మిస్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని నెయ్యితో సహా ఈ పొంగల్లోకి వేసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొంగలి రెడీ అయిపోయింది. అలానే పులగం అన్నం ఎలా చేస్తారో కూడా నేను మీకు చూపిస్తాను. మనం తినే రైస్ని కడుక్కొని అందులోకి కొంచెం పెసరపప్పు కానీ పచ్చనిపప్పు కానీ వేసి రైస్ని ఉడికించుకుంటారు. అలానే ఈరోజు చిక్కుడుకాయని కూడా అన్నంలో తినాలంట అండి మనము. సో చిక్కుడుకాయ రైస్ అలా తినాలంట.